హలో హలో, నేను సాయి కృష్ణ అండి. సాయి గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్, నేను కూడా ఇట్లానే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయ్యానండి. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి నేను గృహప్రవేశం చేసుకుంటే ఫ్లాట్ ఉన్నప్పుడు వాళ్ళకి అంటే ఫ్లాట్ ఎంటర్ అంటే గడప దగ్గర పూజ చేస్తారు కదండి. ఆ గడప దగ్గర పూజ చేసే టైంకి పంతులు పూజ చేస్తుంటే ఇటు వీళ్ళు ట్రాన్స్జెండర్స్ వచ్చేసి వాళ్ళకి అడిగిన దక్షిణ ఇవ్వలేదని చెప్పేసి, ఆ అడిగిన డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి స్ట్రైట్ అవే ఫ్లాట్ లోపల గడప దగ్గర యూరిన్ పోయేసారండి. యూరిన్ డిఫరెంట్ లిటరల్లీ ఫుల్ నేకెడ్ అయిపోయేసి యూరిన్ చేసి మీరు డబ్బులు ఇవ్వకపోతే మేము యూరిన్ చేస్తాం అని చెప్పి యూరిన్ చేశారు. ఓకే, చాలా అధ్వానంగా చేశారండి. యూరిన్ చేసి అక్కడ మమ్మల్ని గృహప్రవేశం కి లోపల అడుగు పెట్టనీయకుండా చేశారండి. ఓకే సాయిలీల గారు దీనికి ఆన్సర్ చేయగలుగుతారా? మరో కాలర్ ఉన్నారు, ఒక్క నిమిషం, ఒక 2-3 కాల్స్ వరుసగా తీసుకుందాం. ఓకే, మరో కాలర్ ఉన్నారు. హలో 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 మాట్లాడండి. ఎవరైనా మాట్లాడు, మీ పేరు? నా పేరు రిషికా అండి. రిషికా, మాట్లాడండి. అది ఇప్పుడు ఛానల్లో ఇది వస్తుంది కదా, అవునండి, లైవ్, దాని గురించి మాట్లాడడానికని కాల్ చేశాను. మాట్లాడండి. ఆయన సదానంద్ గారు చెప్తున్నారు, మా మదరు చనిపోయి 3 months అవుతుంది, సో మేము ఆ సాడ్ న్యూస్ లో ఉన్నాము అంటే ఓకే, ఒప్పుకుంటానండి. వాళ్ళ మదర్ చనిపోయారు కదా, ఎవరైనా చెప్తే వింటారు. అమ్మా ఇట్లా మీరు వచ్చారు, ఇది శుభకార్యం అమ్మా, మా మదర్ చనిపోయారు, సో దయచేసి మీరు వెళ్ళిపోండి అంటే వాళ్ళు వెళ్ళిపోతారు కదా. కానీ ఆయన చెప్పాను అంటున్నారు, చెప్పినా వెళ్ళలేదు అంటున్నారు. చెప్పాను ఆయన చిన్న శుభకార్యమైనా చేసావు కదా. ట్రాన్స్జెండర్స్ ఎవ్వరు కూడా తావు ఇంటికి వెళ్ళరండి. ఎందుకంటే నేను కూడా వన్ ఆఫ్ ద ట్రాన్స్జెండర్. మేము ఎవ్వరు తావు ఇంటికి వెళ్ళము. పొరపాటున వెళ్ళి కూడా ఇది శుభకార్యం కాదమ్మా, చావుకి సంబంధించి వచ్చేస్తాము. ఓకే, కాదు సదానందం గారు, ఒక్క నిమిషం నేను వివరిస్తాను. రిషికా గారు, సదానందం గారు ఏం చెప్పారు అంటే, ఆయన తల్లి చనిపోయి 3 నెలలు అయింది, కానీ ఆ ఇంటికి వెళ్ళి జస్ట్ పాలు పొంగించుకుని వచ్చారంట. ఆ సందర్భంలో నువ్వు చిన్న ఫంక్షన్ అయినా చేసావు కదా, దీనికైనా డబ్బులు ఇవ్వు అని డిమాండ్ చేశారంట. సో నా దగ్గర అకౌంట్లో కూడా డబ్బులు లేవు అని నేను అంటే వినలేదు అని సదానందం అంటూ ఉన్నారు. సో వినకుండా డిమాండ్ చేశారు, అక్కడ గొడవ జరిగింది, ప్రొవోకేట్ చేశారు అని. ఓకే, ఇంకొకటి ఏంటంటే, సరే ఓకే ఒప్పుకుంటాను. ఇంకొకటి ఏంటంటే, ఆయన నేను ఇంతవరకు లైవ్ చూస్తూ ఉన్నాను, ఫోన్ మాట్లాడాను అనమాట. ఆయన మెంటల్లీ ప్రిపేర్ అయిపోయి ఉన్నారు. ఏంటి, ట్రాన్స్జెండర్ వస్తే కంపల్సరీగా గొడవ చేస్తారు, డబ్బులు డిమాండ్ చేస్తారు అని చెప్పని ఆయన మెంటల్లీ ప్రిపేర్ అయిపోయి ఉన్నారు. ఎందుకంటే ఆయన చెప్పిన కారణాలు చూడండి, మీరు అక్కడ ఇలా చేశారు, ఇక్కడ ఇలా చేశారు, ఇంత డిమాండ్ చేశారని చెప్తున్నారు. ఆయనకు అలా జరిగింది అనుకున్నామండి, ఒప్పుకుంటాను. సరే, చిన్నగా పాలు పొంగించుకున్నారు. ఒక నిమిషం, సదానంద్ గారు ఏంటంటున్నారు మీరు? ఒక్క నిమిషం రిషికా గారు, ఒక్క నిమిషం. ప్రిపేర్ అయిన అంటున్నారు కదండి, నాకు ఒక మాట చెప్పండి. ప్రిపేర్ అంటున్నారు, నిన్న న్యూస్ లో వైరల్ అవుతుంటే అసలు ఏం జరుగుతుందని చెప్పి నేను చూసానండి. అసలు న్యూస్ కి నేను రాలేదు కదండి. అసలు రిషికా గారు, ఓకే, మీ అభిప్రాయం విన్నా, ఇంకో కాల్ తీసుకుంటున్నాను. ఓకే ఓకే ఓకే, మరో కాల్ తీసుకుంటున్నాను, ఇంకొకరు కాల్ చేస్తున్నారు. ఓకే, యా, ఒకసారి ఒక నెంబర్ నుంచి కాల్ వచ్చింది, నేనే కాల్ బ్యాక్ చేశాను. ఓకే, సో ఒక్కొక్కరు కాల్ చేయండి, వెయిటింగ్. ఓకే, మరొకరు కాల్ చేశారు. ఓకే, హలో 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 వినిపిస్తుందండి? మీరు బిగ్ టీవీ లైవ్లో మాట్లాడుతున్నారు. హలో, ఓకే, నా వాయిస్ మీకు, మీ వాయిస్ నాకు వినిపించట్లేదు. ఒకవేళ హలో ఓకే, మరి కాల్ తీసుకుందాం. ఓకే, పండు గారు విన్నారు కదా. ఒక నిమిషం అండి, నాకు ఫస్ట్ పాయింట్ మెంటల్ గా ఫిక్స్ అయి ఉంటే అప్పుడే రికార్డింగ్ చేసుకునేవాడిని. అవునా, నాకు ఇవన్నీ తెలియదు. ఫస్ట్ పాయింట్, నేను వెళ్ళింది నేను నా వైఫ్ తోటి, నా పిల్లలతోనే వెళ్ళాను. ఇంకెవరు లేరు నాకు చుట్టాలని, ఎవరికి చెప్పలేదు. ఆఖరికి ఈ కాలనీలో పక్కింటి వాళ్ళకి కూడా చెప్పలేదు నేను పాలు పొంగించుకుంటున్నాను అని. ఎందుకు జరుగుతున్నట్టు ఏది లేదు, జనం కూడా లేరులేండి. ఓకే, అది అర్థమవుతుంది. ఓకే ఓకే, ఒక నిమిషం, ఒక కాలర్ ఉన్నారు, విందాం. ఒక కాలర్ ఉన్నారు. హలో, మాట్లాడండి. హలో మాట్లాడండి. హలో హలో, నా మాట వినిపిస్తుందండి మీకు?
వినపడుతుంది. ఓకే, మాట్లాడండి. సార్ నా పేరు వంశీ అండి. వంశీ గారు. నేను యాక్చువల్ గా మొన్న దివాళీకి పూజ చేసుకుంటున్నాం ఆఫీస్ లో. పూజ చేసుకుంటుంటే అది ప్రైవేట్ ప్రాపర్టీ. పొద్దున్న నుంచి వాళ్ళు రెక్కి చేసుకుంటున్నారు ఎక్కడెక్కడ ఫంక్షన్స్ జరుగుతున్నాయి ఏంటి అనేసి చేసుకొని, నాకు సాయంత్రానికి వచ్చి ఆ ప్రైవేట్ ప్రాపర్టీలో పూజ జరిగే టైంకి అక్కడ ఇంటరప్ట్ చేసి మాకు డబ్బులు ఇస్తే, మాకు 5,000 ఇస్తే, మేము కింద మా జనాలందరూ ఉన్నారు వీధి చివరిలో, మాకు 5,000 ఇస్తే 10,000 ఇస్తేనే మేము వెళ్తాం, లేకపోతే వెళ్ళాం అని చెప్పి పిల్లలు అందరు ఉన్నారండి పూజలో. వచ్చి అంత హెరాస్ చేసి అసలు గందరగోళం చేసేసి డబ్బులు తీసుకొని పోయారు. ఓకే, మేము సరే అని చెప్పేసి, ఇంకా ఉంది వినండి, సరే అని చెప్పేసి పంపించేసిన తర్వాత మళ్ళీ ఇంకొక బ్యాచ్ వచ్చారు, సెకండ్ బ్యాచ్. అసలు వాళ్ళకి ఎందుకు ఇచ్చారు మీరు డబ్బులు, మేము ఇంకొకళ్ళు మాకు కావాలి డబ్బులు అని చెప్పి మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చి మళ్ళీ డబ్బులు, మళ్ళీ ఇంకొక 10,000 అండి. ఓకే, అసలు నేను ఒక క్వశ్చన్ అండి, ఇక్కడ ఇది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ, అసలు వీళ్ళకి ఏం రైట్ ఉందండి రావడానికి? అది నైట్ టైము గోప్రస్, ఆ టైంలోనే ఎందుకు వస్తారు వీళ్ళు? ఓకే, పండు గారు, ప్రేమలీల గారు సమాధానం చెప్తారా? వంశీ గారు ఒక క్వశ్చన్ అడిగారు, అంతకుముందు సాయి ఒక క్వశ్చన్ అడిగారు మిమ్మల్ని. యూరిన్ పోసారు గుమ్మం దగ్గర, సత్యనారాయణ వ్రతం చేస్తుంటే, సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే యూరిన్ పోసారని ఒకరు, బ్యాచ్ల కింద వచ్చారు అని ఇంకొకరు అన్నారు. ఓకే ఓకే అండి, ఇప్పుడు సాయి గారి లొకేషన్ ఎక్కడో తెలియదు, ఏ టైం తెలియదు, కాబట్టి నేను ఆ సాయి గారికి మన సికింద్రాబాద్, హైదరాబాద్, ఈ యొక్క రంగారెడ్డి పరిధిలో ఆయనకి ఎక్కడ జరిగిందో ఆ సిచ్యువేషన్ తెలియదు. రెండోది వచ్చేసి గుమ్మం అనేది మనకు ఒక మహాద్వారం లాంటిది. ఆ ద్వారం ముంగట ఏ యొక్క బుద్ధి జ్ఞానం ఉన్న వ్యక్తులు యూరిన్ పోయడం అంటూ జరగదు. కడుపుకు అన్నం తింటున్న ఏ ట్రాన్స్జెండర్స్ కూడా ఇలాంటి పనులు చేయరు. రెండోది ఆయన దగ్గర చేసిన వాళ్ళు మరి ఏ టైంకు చేశారో అది కూడా క్లియర్ గా మీరు అడిగేది ఉంటే. అంటే ఇదే అంటుంటా, కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది వివాదాలకు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఏం చేయాలి అంటున్నాను. మేము ఇంట్లలో 10 మంది 20 మంది ఉండమండి. మేము ఏది ఒకళ్ళు వచ్చి వీడియో తీయడానికి, ఒకళ్ళు వచ్చి మాట్లాడడానికి, ఒకళ్ళు వచ్చి కొట్టడానికి, ఇట్లాంటి మా దగ్గర జనాలు ఉండరండి. సో మేము ఫంక్షన్ చేసుకుంటున్నప్పుడు నేను ఒక విషయం అడిగాను, సాయి గారి విషయంలో అడిగాను, సాయి గారి విషయము ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది అనే విషయం లేదు. నెక్స్ట్ వంశీ గారికి వచ్చింది, వినండి, వంశీ గారికి జరిగింది అన్యాయం కావచ్చు, వినాలి సదానంద్ గారు, వంశీ గారికి జరిగింది అన్యాయమే. ఒక ట్రాన్స్జెండర్స్ వచ్చి తీసుకొని వెళ్ళాక నెక్స్ట్ ట్రాన్స్జెండర్స్ వచ్చి అడగడం అనేది జరగదు. ఎందుకు తెలుసా, మేము వచ్చినప్పుడు ఒక సంతకం పెడతామండి, సంతకం వెళ్ళిపోతారు, మళ్ళీ ఎవరు కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేరు. అది అర్థం చేసుకోండి. మీరు రాదు కాదు కదా, మీరు ఇస్తున్న పేపర్ కాగితాలు కాదు కదా, మీరు ఇచ్చేది డబ్బులు. ఆ డబ్బులు తీసుకున్నప్పుడు చిన్న వీడియోనో ఫోటోనో తీసుకోవడానికి దౌర్జన్యాలు చేసి జనాల మీద ఇళ్ల మీద పడి ఆఫీసుల మీద పడి వినండి సదానంద్ గారు, ఒక మాట చెప్తాను వినండి. పోలీసులు కాలేదు, మీరే ఇట్లా మీరే మీ కమ్యూనిటీని మీరే అనగదొక్కుతున్నట్టున్నది నాకు మీ పాయింట్లు మాట్లాడుతూ వింటుంటే. మీ కమ్యూనిటీని ఒక మాట చెప్తా, ఐఏఎస్ ఆఫీసర్ కాదు, నీ ఇంటికి నేను ఈ రోజు బాసలు తోమడానికి, బట్టలు ఉతుకోవడానికి, పని చేయడానికి వస్తా, పెట్టుకుంటావు నన్ను నీ ఇంట్లో పనికి? పెట్టుకుంటావా? ఈ మాటకు సమాధానం చెప్పు. నువ్వు పెట్టుకుంటావా? పెట్టుకోనప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ గాని ఇంకా పోలీస్ ఎలా అవుతారండి? నువ్వే వ్యాల్యూ ఇస్తలేవు, నువ్వే సమాధానం చెప్పట్లేవు, మిగతా వాళ్ళు ఏం చెప్తారండి? నీ వీడియో ఒకటి వైరల్ చేయగానే ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్స్ ఈ రోజు బొగ్గు పూస్తున్నారు. తెలంగాణ కాదు, తెలుగు రాష్ట్రాలు కాదు, భారతదేశం మొత్తానికి పూస్తున్నారు. కానీ ట్రాన్స్జెండర్స్ ఎంత కొట్టావు, ఎంత వాసింది అనేది మీరు చేస్తున్నది ప్యూర్ ఎక్స్టార్షన్. అర్థమవుతుందా మీకు? 10,000, 12,000, 20,000, లక్ష రూపాయలు ఎవరు సంపాదిస్తే వచ్చిన డబ్బులు అండి. వినండి, ఓకే, ప్రేమలీల గారు పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. ఇంకో కాలర్ ఉన్నారు, ఒకసారి ఈ కాలర్ అభిప్రాయం కూడా తీసుకుందాం. సదానంద్ గారు ఒక్క నిమిషం. హలో
హలో హలో మాట్లాడండి. హలో హలో మాట్లాడండి. సార్ నమస్తే. నమస్తే అండి. వీళ్ళకి అసలు ఎందుకు ఇవ్వాలి సార్ డబ్బులు? డిమాండ్ చేస్తారేంటి వీళ్ళు? ఓకే, వీళ్ళు డిమాండ్ చేస్తారేంటి? మీ పేరండి? మీ పేరు? మీ పేరు? నా పేరు విజయ్ అండి. ఏం పేరండి? విజయ్. విజయ్. ఓకే విజయ్ గారు, పండు గారు ఎందుకు ఇవ్వాలి అని అడుగుతున్నారు. విజయ్ సదానంద్ గారు ఒక్క నిమిషం మీరు ఉండండి. విజయ్ గారు మీరు మంచి క్వశ్చన్ వేశారు. విజయ్ గారు థ్యాంక్ యూ సో మచ్. మీరు వినండి విజయ్ గారు, నేను ఒక మాట విజయ్ గారు ఒక్క చెప్పాలనుకుంటున్నాను. నిమిషం, నేను మీ కాల్లో మాట్లాడతాను. పండు గారు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు ప్రేమ్లీల హిజ్రా కమ్యూనిటీ నుంచి. ఒక్కసారి ఆ క్వశ్చన్స్ మీకు వినిపిస్తాను. ఓకే ప్రేమ్లీల గారు. విజయ్ గారు థ్యాంక్ యూ సో మచ్. మంచి క్వశ్చన్ వేసి మమ్మల్ని సమాజంలో ఒక ఉత్తేజపరుస్తున్నందుకు. మీరు మాకు డబ్బులు ఎందుకు ఇవ్వాలంటున్నారు, కరెక్ట్, చాలా మంచి క్వశ్చన్ అండి. మీలాగా మాకు గవర్నమెంట్ ఉద్యోగాలలో ఎలాంటి సబ్సిడీలు ఉన్నాయా? మీలాగా మాకు ప్రతి ఒక్క రంగంలో మాకు ఇలాంటి ఏమన్నా షెడ్యూల్ ఇది మనకు సదానంద్ గారు మీతో కాదు మాట్లాడుతున్నది, నేను మీ దగ్గర తీసుకుంటాను. కాలర్ తో మాట్లాడుతున్నారు. ఈ బిల్స్ మాకేమన్నా ఉన్నాయా? ఇవన్నీ లేవు. ఇవి లేకుండా రెండోది వచ్చేసి ఇప్పుడు వినోద్ గారు, విజయ్ గారు, నేను ఇప్పుడు నాకు నెలకు ఎంత కావాల్సిన డబ్బు వీళ్ళకి ఎందుకు ఏమంటే ఇస్తావా? వీళ్ళకి కాళ్ళు చేతులు లేవా? వీళ్ళు పని చేసుకోలేని చేత కాదా? అంటే నువ్వు పని ఇస్తావా? నీ ఇంట్లో కాకుండా నీ ఆఫీస్ లో గానీ నీ చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా దాంట్లో నువ్వు ఉద్యోగం ఇప్పి అంటే ఇప్పిస్తావా? మేము చదువుకోము, మేము ఏమి చేయము, మమ్మల్ని పిలిచేసి జాబులు ఇవ్వమంటే ఎవరు ఇవ్వరండి. మీరు ట్రై చేయాలి. మేము ఇంట్లో కూర్చుంటే వింటారా? మీరు ఏమనుకుంటున్నారు ట్రాన్స్జెండర్ విషయంలో? ఐఎస్ చదివిన వాళ్ళు ఉన్నారు, పీజీలు చేసిన వారు, డిగ్రీ వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మంచి మంచి టాలెంట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. మీకు తెలుసా ఆ విషయము? అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా మీరు? అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా? అలాంటి వాళ్ళని మీరు అభివృద్ధి చేస్తున్నారా? అలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నారా? ఏ రోజైనా ఏ మీడియా వాళ్ళు కానీ ఏ యొక్క ప్రైవేట్ వ్యక్తులు కానీ రండి వచ్చి ట్రాన్స్జెండర్స్ కి చేస్తామని